వినాయక నిమజ్జనం శాంతియుతంగా జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వికారాబాద్ పట్టణంలో ఎబ్బనూరు, కొంపల్లి, శివారెడ్డిపేట చెరువులు, పరిగిలో లక్నపురం ప్రాజెక్టు, తాండూరులో కోకట్ వాగు నిమజ్జన కేంద్రాలుగా గుర్తించామని 1100 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నట్టు చెప్పారు. మహిళలు, చిన్నపిల్లలు కూడా విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉన్నందున ఉదయం నుంచి నిమజ్జనాలు ప్రారంభించి రాత్రి 11 గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పండుగకు దాదాపు 2800 విగ్రహాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా మనము జియో ట్యాగ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఈ ఉత్సవ కమిటీ వాళ్ళకి ఎక్కడైతే ఈ విగ్రహాలు పెడుతున్నారో ఆ ప్లేసెస్లో అంతా కూడా వాళ్ళు మెయిన్గా పెద్ద విగ్రహాలు అన్ని చోట్ల కూడా కెమెరాస్ పెట్టాలని చెప్పి వాళ్ళకు నిర్దేశించడం జరిగింది. సో ఇదే కాకుండా గత మనకు 9 రోజులుగా ఎక్కడ కూడా ఎక్కువ సౌండ్ వాల్యూమ్స్ ఎక్కువగా లేకుండా ప్రజలను డిస్టర్బ్ కాకుండా నైట్ 10 o'clock లోపలే ఇవేమన్నా భక్తి పాటలు ఉన్నా కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సోఫార్ గత 9 రోజుల నుంచి మనకు ఈ నిమజ్జనం కానీ పండుగ రోజు కానీ అంతా చాలా ప్రశాంతంగా గడిచిపోయింది. మనకు తాండూరులో 5వ రోజు నిమజ్జనం ఉంటుంది. ఆ రోజు కూడా ప్రశాంతంగా పోయిన ఆదివారం కూడా మంచిగా ఒక 250 విగ్రహాలు మనకు కోకట్ వాగు ఆ ప్రాంతంలో నిమజ్జనం